చెప్పండి, ఎంతమంది చాలా మనసారా అత్తమ్మ అని పిలుస్తారు, అత్తయ్య అని పిలుస్తారు? హల్లెలూయా. చెప్పండి, కోడళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, చెప్పండి. ಸೊಸೆ ಎಂದಿದ್ದೀರಲ್ಲ ಹೇಳ್ರಿ, ಅತ್ತೆ ಅವ್ರಿಗೆ ಅತ್ತಮ್ಮ పిలుస్తారా ಕರೀತೀರಾ? ಹಂಗೆ ఓర్పా అనే కోడలు వెళ్ళిపోయింది. ఓర్ఫా ಅನ್ನುವಂತ సొసೆ ఏం ಮಾಡ್ತಾಳೆ? ఆమె చెప్పింది, ఇంకా నా దేశానికి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు, నేను ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಡಮ್ಮ ಅಂತ ರೂತಳಿಗೆ ಹೇಳೋವಾಗ್ಲೂ, వద్దమ్మా, ఇంకా ఈ నష్టం చూసింది చాలు, ఈ నష్టం పోయింది చాలు, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, మీరు కూడా మీ ఇళ్ళకు వెళ్ళిపోండి అన్న సమయంలో ఓర్పా అనే కోడలు ఆమెను ముద్దు పెట్టుకుంది. ಇಂಥ ಕಷ್ಟದ ಸಮಯದಲ್ಲಿಯೂ ಈ ಕಷ್ಟ ನೋಡಿದ್ರೆ ಸಾಕು, ಇಬ್ಬರು ಸೊಸೆ ನಿಮ್ಮ ಮನೆಗಳಿಗೆ ತವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಡ್ರಿ ಅಂತ ಹೇಳುವಾಗ ಚಿವರಿಸಾರಿగా ಮುದ್ದು పెట్టుకొని వెళ్ళిపోయింది. ಓರ್ಫೋಳು ಏನ್ ಮಾಡ್ತಾಳೆ? ಮುತ್ತಿಟ್ಟು ಅತ್ತೆಗೆ ನಾನು ನನ್ನ ತಾಯಿ ಮನೆಗೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತಾಳೆ. కానీ ఈ రూతు అనే కోడలు మాత్రం, అత్తయ్య నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, అత్తమ్మ నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ಆ ರೂತಳು ಹೇಳ್ತಾಳೆ, ನೋಡಮ್ಮ ಅತ್ತಮ್ಮ, ನಾನು ನಿನ್ನ ದೇಶದಲ್ಲಿ ನಾನು ನಿನ್ನ ದೇಶವಾಗಿರ್ತೀನಿ, ನಿನ್ನ ದೇವರೇ ನನ್ನ ದೇವರು, నిన్న ఊరే నన్న సొంత ఊరు, నిన్ను ನಾನು బిట్టు ಹೋಗಲ್ಲ. చూద్దామా దేవుని వాక్యం చూద్దామా? రూతు గ్రంథం 1వ అధ్యాయము, రూతు గ్రంథ 1ನೇ అధ్యాయ 16-17 వచనాలు చదువుదామా? 16-17 ఓదోಣ. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. రూతు అంటుందంట నయోమితో, అత్తమ్మా నన్ను రావద్దని అనొద్దు అత్తమ్మా, ప్లీజ్ నన్ను విడిచిపెట్టు అని అనొద్దు, నన్ను అనొద్దు, అట్లా మీరు అనొద్దు కదా. కింద నన్ను బ్రతిమాలుకొనవద్దు, నన్ను బ్రతిమాలుకొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నీవు నివసించు చోటునే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಹಿಂದಿರುಗಲಾರೆನು, ನನ್ನನ್ನು ಒತ್ತಾಯಪಡಿಸಬೇಡ, ನೀನು ಎಲ್ಲಿಗೆ ಹೋದರೂ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಬರುವೆನು, ನೀನು ದಾಸಿಯಾಗಲೇ ನಾನು ವಾಸಿಸುವೆನು, ನಿನ್ನ ಜನರೇ ನನ್ನ ಜನರು, ನಿನ್ನ ದೇವರೇ ನನ್ನ ದೇವರು, ನೀನು ಸಾಯುವಲ್ಲೇ ನಾನು ಸಾಯುವೆನು, ಅಲ್ಲೇ ನನಗೆ ಸಮಾಧಿ ಆಗಬೇಕೆಂದು. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ మాట రూతు అనగలిగిందో తెలుసా? ಈ ಮಾತು ಯಾಕೆ ಆ ಸೊಸೆಯಾಗಿರುವಂತ ರೂತಳು ಹೇಳುತ್ತಾಳೆ? ఈమె ఒకప్పుడు విడిచిపెట్టి వచ్చింది, నష్టపోయింది, నష్టాన్ని తర్వాత తిరిగి దేవుని వైపు చూడడం ప్రారంభించింది. ఈమె చూడడం ప్రారంభించిన తర్వాతనే ఈ అద్భుతం. హల్లెలూయా. ఆమెకి ఒక మాదిరికరమైన అత్తగా మనం చూడగలుగుతాం అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తప్పును తెలుసుకుంది, ఆమె నష్టాన్ని తెలుసుకుంది, ఎందుకు ఇంత బాధ వచ్చిందో తెలుసుకుంది. అయితే ఈ మోయాబు దేశానికి సంబంధించిన ఈ రూతు ఎవరైతే ఉన్నారో తన కోడలు, అత్తని ఫాలో అవ్వాలి. అందుకే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇట్లా కోడళ్ళు? ಎಷ್ಟು ಜನ ಈ ರೀತಿಯಾದಂತ ಸೊಸೆಯಂದಿರಿದ್ದೀರಾ? ನಿನ್ನ ದೇವರೇ ನನ್ನ ದೇವರು, ನಿನ್ನ ದೇಶವೇ ನನ್ನ ದೇಶ, ನಿನ್ನ ಮನೆಯೇ ನನ್ನ ಮನೆ ಅಂತ ಎಷ್ಟು ಜನ ಹೇಳ್ತೀರಾ? ఈమె అత్త కోడళ్ళగా లాగా లేరు, వారు ఎలా ఉన్నారంటే తల్లి బిడ్డగా ఉన్నారు. ఆమేన్. ಯಾವ ರೀತಿಯಾಗಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ತಾಯಿ ಮಗಳ ತರ ಇದ್ದಾರೆ. చాలా మంది కోడళ్ళు ఎలా ఉంటారో తెలుసా? కోడళ్ళు ఇట్లా చూడాలి. చాలా మంది కోడళ్ళు అమ్మ నాన్న వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది ఇళ్లలో, అంతేనా బ్రదర్స్? ಅನೇಕ ಒಂದು ನೋಡಿ, ಸೊಸೆ ಅಂದ್ರೆ ಹೆಂಗಿರ್ತಾರೆ ಗೊತ್ತಾ? ಅವರ ಅಪ್ಪ ಅಮ್ಮ ಬಂದಾಗ ಭಲೆ ಖುಷಿ, అత్తయ్య మామయ్య వచ్చినప్పుడు ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటది, ಒಳ್ಳೆ ಒಂದು ಉಪಚಾರ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ಅಲ್ಲಿ. చాలా మంది నవ్వుతున్నారు ఇక్కడ, ಕೆಲವರೆಲ್ಲ ನಗ್ತಾ ಇದ್ದೀರಾ? అవునా కాదా? అవునా కాదా? అమ్మ నాన్న వచ్చినప్పుడు బాగా విపరీతంగా వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి అండి అండి, ఇంక ఈమె అండి అంటుందంటే ఇంకేదో ఉంటుంది ఖచ్చితంగా. మా అమ్మ నాన్న వచ్చారు కదా. ನೋಡಿ, ಸೊಸೆ ಹೇಳ್ತಾಳೆ ಗಂಡನಿಗೆ, ನಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮ ಬಂದಿದ್ದಾರೆ ರೀ, ನೋಡ್ರಿ, ಏನೋ ಹಂಗೆ ಹೇಳಿದ್ರೆ ಏನೋ ಮಾಡಬೇಕು ಅಂತ ಅರ್ಥ. ಅದು చికెన్ వద్దు కానీ మటన్ తెచ్చుకుందాం ఈ రోజున. ಇವತ್ತು ಮಟನ್ ಚಿಕನ್ ತಗೊಳ್ಳೋಣ? ಇಲ್ಲ ಬೇಡ, ಚಿಕನ್ ಯಾವಾಗ ತಿಂತೀವಿ, ಇವತ್ತು ಮಟನ್ ಸ್ಪೆಷಲ್ ಆಗಿ ತಗೊಳ್ಳೋಣ. మర్చిపోకండి, దాంట్లో అన్ని ఐటమ్స్ ఉండాలి. ಹೌದಲ್ಲ, ಮರ್ತೋಗ್ಬೇಡ್ರಿ, బాగా ఉండాలి, ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా. అదే అత్త మామ వచ్చారనుకోండి, ಆದ್ರೆ ಅತ್ತೆ ಮಾವ
ಬಂದ್ರು ಅಂತ ಇಟ್ಕೊಳ್ರಿ. ఎలా ఉంటుందో తెలుసా? ఏనాగತ್ತೆ ಗೊತ್ತಾ? భర్త వచ్చి అడుగుతారు, అమ్మా ఏం వండుతావు ఇవాళ, అమ్మ నాన్న వచ్చారు కదా. ನೋಡಿ, ಗಂಡ ಹೇಳ್ತಾನೆ ಹೆಂಡತಿಗೆ, ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿ ಬಂದಿದ್ದಾರೆ, ಏನ್ ಮಾಡ್ತೀಯಮ್ಮ ಅಂತ ಕೇಳ್ತಾರೆ ಹೆಂಡತಿಗೆ. ఏముందిలే మన దగ్గర ఇప్పుడు ఏం లేదు కదా, ప్రస్తుతానికి పప్పుతో కానిద్దాం. ಏನು ಇಲ್ವಲ್ಲ, ದುಡ್ಡಿಲ್ಲ, ಇವಾಗ ಒಂದು ಬೇಳೆ ಸಾರು ಮಾಡ್ಬಿಡೋಣ అంతేనా? ఇక్కడేమో మటన్, ఇక్కడేమో ಅವ್ರ ತಾಯಿ ತಂದೆ ಬಂದಾಗ ಮಟನ್, ಚಿಕನ್ ಫ್ರೈ, ಚಿಕನ್ ರೋಸ್ಟ್ ಎಲ್ಲ ಬರ್ತದ. ఫాస్ట్ గా ఇంకా యాడ్ చేసి చెప్తున్నారు రోస్ట్ అంట. నేను కొద్దిగా చెప్పాను, ఆయన రోస్ట్కి వెళ్ళిపోయారు. హల్లెలూయా హల్లెలూయా. నేను మటనే చెప్పాను, ఆయన రోస్ట్ అంట. చూడండి, చాలా మంది జీవితాలు ఇలాగనే ఉన్నాయండి. అనేకರ జీవిత హీగే ಇದೆ. అత్త కోడలికి మాదిరిగా ఉండాలి, కోడలు అత్తకి మాదిరిగా ఉండాలి. అత్తే వీరిద్దరూ కలిసి సొసెಗೆ ప్రభునామని మాదిరిಯಾಗಿರಬೇಕು. మహిమపరిచే వ్యక్తులుగా ಸೊಸೆ ఉండాలి. ಅತ್ತೆಗೆ ಮಾದರಿಯಾಗಿರಬೇಕು, ಇವರಿಬ್ಬರು ದೇವರಿಗೆ ಮಾದರಿಯಾಗಿರಬೇಕು. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఇంట్లో ఉంటున్న విధానాన్ని బట్టి కఠినుడైన భర్త కూడా మారిపోవాలి, అంతే. ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಪ್ರೀತಿ, ವಿಶ್ವಾಸವನ್ನ, ಅನ್ಯೋನ್ಯತೆಯನ್ನು ನೋಡಿದಾಗ ಕಠಿಣವಾದ ಗಂಡನು ಸಹ ಬದಲಾಗ್ಬಿಡ್ತಾನೆ. అమ్మా నాన్న కంటే ఇంకా ఎక్కువగా అత్తయ్యని ప్రేమించడం ప్రారంభించండి, మామను ప్రేమించడం ప్రారంభించండి. వారికి ఏది కావాలో బాగుగా చూసుకోండి. ఎందుకో తెలుసా? ఈ రోజున భర్త నీతో ఉన్నాడంటే కారణం ఎవరో తెలుసా? మొదటిగా దేవుడైతే, రెండోదిగా వారు నీ భర్తని ఎంతో కష్టపడి పెంచి పోషించి వారికి కావాల్సిన అన్నిటినీ భర్తకి సమకూర్చి అంత చేసిన తర్వాత భర్త కావాలి, కానీ భర్తని కన్నా తల్లిదండ్రులు వద్దు. చాలా మంది జీవితాలు ఇలాగనే ఉన్నాయండి. ನೋಡಿ ಪ್ರಿಯ ದೇವಚಂದ್ರ, ಅನೇಕರ ಜೀವಿತದಲ್ಲಿ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಷ್ಟೋ ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಇದೇ ರೀತಿಯಾಗಿ ನಡೀತಾ ಇದೆ. ಆದ್ರೆ ಪ್ರೀತಿ ತೋರಿಸೋದಿಲ್ಲ. ನಿಜವಾದ ಪ್ರೀತಿ ತೋರಿಸುವಾಗ, ನಿಜವಾದಂತಹ ಅವ್ರನ್ನ ಅನುಸರಿಸಿ ನಡೆಯುವಾಗ ಅವರ ಕುಟುಂಬಗಳು ಬದಲಾಗಿ ಹೋಗ್ತವೆ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది ఎలా ఉన్నారంటే, ఆమె ఉంటే నేను ఇంట్లో ఉండా, ఆ ముసలోడు ఉంటే ఇంట్లో ఉండా, ఆ ముసల్ది ఉంటే ఇంట్లో ఉండా. భర్త ముందు యాక్ట్ చేస్తారు. చాలా మంది ఎలా యాక్ట్ చేస్తారంటే భయంకరమైన యాక్టింగ్. భర్త ఉన్నంత వరకు బాగా చూసుకుంటున్నట్లుగా, భర్త లేనప్పుడు ఇంకా వేరే కోణాలు ఉంటాయి అన్నమాట. ಗಂಡ ಇರೋವಾಗ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ತಂದೆ ತಾಯಿನ ತುಂಬಾ ಪ್ರೀತಿಯಿಂದ ನೋಡ್ಕೊಂತಾರೆ. ಅದ್ ಕೊಡ್ತಾರೆ, ಇದು ಕೊಡ್ಲಾ, ಇದು ತಿಂತೀರಾ ಅದ್ ಮಾಡ್ತೀರಾ, ಇದು ಮಾಡ್ತೀರಾ ಅಂತ. ಅವ್ರು ಹೋಗಿದ ತಕ್ಷಣ ಈ ವಯಸ್ಸಾದ ತಾತ ಅಜ್ಜಿ ನಾನು ಇರಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಹಿಂಸೆ ಕೊಡೋದು, ತೊಂದರೆ ಕೊಡೋದು, ಬೈಯೋದು, ಈ ತರ ಎಲ್ಲ ಮಾಡೋರು ಇದೀರಾ. చాలా మంది భర్తలు కూడా భార్య చెప్పుడు మాటలు విని, భార్య ఏమి చెప్తే అలా, భార్య ఎలా చెప్తే కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు కదా. అవునా కదా? భార్య వాక్కు మాట అసలు జవదాటరంతే. ನೋಡಿ, ಗಂಡ ಇರೋವಾಗ ಎಲ್ಲ ಮಾಡ್ತಾನೆ. ಯಾಕೆ ಸೊಸೆ ಏನು ಮಾಡ್ತಾಳೆ, ಹೆಂಡತಿ ಎಲ್ಲ ಮಾಡ್ತಾಳೆ. ಕುಂತ್ಕೊಂತಾಳೆ, ನಿಂತ್ಕೊಂತಾಳೆ, ಅದು ಮಾಡು ಅಂದ್ರೆ ಇದು ಮಾಡು, ಎಲ್ಲ ಮಾಡ್ತಾರೆ. భార్య చెప్పిందని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను కొట్టిన వారు ఎంతో మందిగా ఉన్నారండి. ಹೌದು, ಈ ದಿನದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಚಾಡಿ ಹೇಳುವ ಮೂಲಕವಾಗಿ ಅದನ್ನ ಕೇಳಿಸ್ಕೊಂಡು ಹೋಗಿ ಮಕ್ಕಳನ್ನ ಓಡದಿರೋರು ಎಷ್ಟೋ ಕುಟುಂಬ ಆಗಿದೆ. చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో, అనాథాశ్రమంలో తల్లిదండ్రులను లేదా ఎదుగుండే అత్తమామలు పెట్టిన వారు ఎంతో మంది. ಎಷ್ಟೋ ಕಡೆಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ, ಅತ್ತೆ ಮಾವಂದ್ರು ಎಲ್ಲಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? ಓಲ್ಡ್ ಏಜ್ ಹೋಮ್ ನಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಮಕ್ಕಳು ನೋಡ್ತಾ ಇಲ್ಲ. ಈಗ ఈ రోజున సాయంత్రము సేవకులు తన సాక్ష్యాన్ని చెప్తారు. తన జీవితంలో ಸಂಜೆ 5 ಗಂಟೆಗೆ ಒಂದು ದೇವ ಸೇವಕರ ಮೂಲಕ ಒಳ್ಳೆ ಸಾಕ್ಷಿ ಇರುತ್ತೆ. తన జీవితాన్ని దేవుడు ఎలా మార్చారో, ఒక అనాథగా ఉన్న తన బ్రతుకుని ఎలా తీసుకొచ్చారో, ఎలా నడిపిస్తున్నారో సాక్ష్యాన్ని పంచుకుంటారు. ಅನಾಥನಾಗಿದ್ದಂತಹ ದೇವ ಸೇವಕರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರ ಜೀವಿತವನ್ನು ದೇವರು ಬದಲಾಯಿಸಿ ಮಾರ್ಪಡಿಸಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ತಂದರು ಎಂಬುದಾಗಿ ನೀವು ಆ ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೇಳಲಿಕ್ಕಿದ್ದೀರಾ. ఆయన సాక్ష్యంలో అనాథాశ్రమం గురించిన సాక్ష్యం ఉంటుంది. ಅನಾಥಾಶ್ರಮದ ಕುರಿತಾದಂತ ಒಂದು ಸಾಕ್ಷಿಯೂ ಸಹ ಇದೆ. ఈ రోజున ఇప్పటి వరకు కూడా దైవ సేవకుని నన్ను దేవుడు అనేక మంది పెద్ద వయసు కలిగిన
తల్లులకు తండ్రులకు మమ్మల్ని తండ్రిగా తల్లిగా ఉంచారండి. ನಮ್ಮ ಒಂದು ಅನಾಥಾಶ್ರಮದಲ್ಲಿ ನಮಗಿಂತ ದೊಡ್ಡವರಾದಂಥ ವಯಸ್ಸಾದಂಥ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ನಾವು ಅವರಿಗೆ ತಂದೆ ತಾಯಿ ಹಾಗೆ ಇದ್ದುಕೊಂಡು ಅವರನ್ನು ಪರಾಮರಿಸಿಕೊಂಡು ಅವರನ್ನು ಈ ಅನಾಥಾಶ್ರಮದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. మా దగ్గర అనాథాశ్రమంలో మాకు పిల్లల అనాథాశ్రమం ఉంది, అలాగనే ఓల్డ్ ఏజ్ హోమ్ పెద్దవారిది కూడా ఉందన్నమాట. ನೋಡಿ, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ ಅನಾಥಾಶ್ರಮನೂ ಇದೆ, ದೊಡ್ಡವರು ವಯಸ್ಸಾದವರಿಗೂ ಸಹ ವೃದ್ಧಾಶ್ರಮನೂ ಇದೆ. దాంట్లో చాలా మంది తల్లులు పెద్ద పెద్ద వయసు కలిగిన తల్లులు ఉన్నారు. ನಮ್ಮ ಒಂದು ಆಶ್ರಮದಲ್ಲಿ ತುಂಬಾ ವಯಸ್ಸಾದಂತಹ ತಾಯಂದಿರು, ತುಂಬಾ ವಯಸ್ಸಾದಂತಹ ತಂದೆಯಂದಿರು ಸಹ ಇದ್ದಾರೆ. 80, 70, 60, 85, 90 ఇలాంటి వయసు కలిగిన పెద్ద పెద్ద వాళ్ళు మాతో ఉన్నారు. 60, 70, 80 ವರ್ಷದ ವಯಸ್ಸಿನ ಇರ್ತಕ್ಕಂಥವರೆಲ್ಲ ಇದ್ದಾರೆ. ఒకప్పుడు మంచిగా బ్రతికిన వాళ్ళు, ಇನ್ನು ಕೆಲವರು ಚೆನ್ನಾಗಿ ಬದುಕಿ ಬಂದವರು, మంచి సింగరేణి కాలరీస్ లో మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ಒಳ್ಳೆ ಉದ್ಯೋಗ ಮಾಡಿ ಕೈ ತುಂಬಾ ಸಂಪಾದನೆ ಮಾಡಿದಂತವರೆಲ್ಲ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲಿ మంచి సంపాదన మంచి హోదా ఉన్న వాళ్ళే, ಒಳ್ಳೆ ಐಶ್ವರ್ಯ ಇರ್ತಕ್ಕಂಥವರೆಲ್ಲ ಇದ್ದಾರೆ. ఒక రోజు ఒక అమ్మని అడిగాను, అమ్మా ఎందుకమ్మా ఇక్కడ మీరు అంటే ఆమె చెప్తున్న మాట ఏంటో తెలుసా? ಆ ತಾಯಿಗೆ ಹೋಗಿ ಕೇಳಿದೆ ನಾನು, ಯಾಕಮ್ಮ అందరూ ఉన్నా లేనట్టే అమ్మా, ಎಲ್ಲರೂ ಇದ್ರು ಇಲ್ದಿರಾ ಹಂಗಿದಿ ನಾನು, అందరూ ఉన్నా లేనట్టే. నేను ఉంటే నా కోడలు నా కొడుకు గొడవే ప్రతిరోజు, నేను వాళ్ళకు అడ్డుగా మారిపోయాను. ನಾನು ಮನೆಯಲ್ಲಿ ಇದ್ರೆ ನನ್ನ ಮಗ ನನ್ನ ಹೆಂಡತಿ ನಾನು ಸೊಸೆನ ఇంట్లో సమాధానం లేదు, ನಾನು ಅಡ್ಡವಾಗಿದ್ದೀನಿ, ಸಮಾಧಾನ ಇಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ఇంట్లో సంతోషం లేదు, ಮನೆಯಲ್ಲಿ ಸಂತೋಷ ಇಲ್ಲ. నేనే అడ్డుగా ఉన్నప్పుడు నేనెందుకు ఇంట్లో వాళ్ళుంటే వాళ్ళనే ఉండని, నేను వద్దు అని నేను అనుకున్నానమ్మా. ನಾನು ಇದ್ರೆ ಇವ್ರ ಮನೆಗೆ ನಾನು ಅಡ್ಡಿಯಾಗಿದ್ದೇನೆ, ಇವರಿಬ್ಬರ ಸಂಸಾರಕ್ಕೆ ನಾನು ತಡೆಯಾಗಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳಿ ನಾನೇ ಹೊರಗಡೆ. నన్ను ఇప్పుడు చూసే వాళ్ళు ఎవ్వరు లేరు, ನನ್ನ ನೋಡ್ಕೊಳ್ಳೋರು ಯಾರು ಇಲ್ಲ, నన్ను ఆదరించే వాళ్ళు ఓదార్చే వాళ్ళు ఎవ్వరు లేరు, ನನ್ನ ಆದರಿಸಿ ಸಂತೈಸುವವರು ಯಾರು ಇಲ್ಲ. అందుకని కొన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీదనే నేను బ్రతుకుతూ ఉన్నాను. ಅದಕ್ಕಾಗಿಯೇ ನಾನು ರೋಡಲ್ಲೇ ಬದುಕ್ತಾ ಇದ್ದೆ. అర్థమవుతుందా? చాలా భయంకరమైన పరిస్థితులండి. ಎಂತ ಒಂದು ಇಕ್ಕಟ್ಟಾದಂತಹ ಶೋಚನೀಯ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿದೆ. ఒక తాతయ్య ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న తాతయ్య చెప్తున్నాడు, అన్నం కూడా పెట్టకుండా కొట్టేవారు అని. ಅವರು ಒಂದು ತಾತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಊಟನೂ ಹಾಕದಿರಾ ಹೊಡಿತಾ ಇದ್ರಂತೆ ಅವ್ರನ್ನ. ఇంకా వద్దు, ఈ కష్టం నాకు వద్దు అని వచ్చేసానమ్మా, నాకు ఈ ಕಷ್ಟ బ్రతుకొద్దు, ಬೇಡ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಅಲ್ಲಿ ಬಿಟ್ಟು ನಾನು ಈ ಆಶ್ರಮಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟೆ. నాకు ఈ జీవితం వద్దు, ನನಗೆ ಈ ಜೀವಿತ ಸಾಕು. అందరి వెలివేయబడ్డాను. ಎಲ್ಲರೂ ಕೈ ಬಿಟ್ಬಿಟ್ರು. డాడీని అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారిని అడుగుతూ ఉంటారు. మొన్న ఒక తాతయ్య మన ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న తాతయ్య చనిపోయారు. ಮೊನ್ನೆ ಒಂದು ವಯಸ್ಸಾದಂತ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ಒಂದು ತಾತಯ್ಯ ಅವರು ఇదే పోయిన నెలలో ఈ నెలలోనే మరి అక్టోబర్ 1, 2, 3 మరి ఈ తారీఖులలో జరిగిన మీటింగ్స్ అయిపోయిన అనంతరం మేము బెంగళూరులో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డేనే తాతయ్య చనిపోయారనమాట. ಅಲ್ಲಿ ಅಕ್ಟೋಬರ್ 1, 2, 3 ಒಂದು ಮೀಟಿಂಗ್ ಮುಗಿಸ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾಗ ಅವರು ಆ ತಾತಯ್ಯವರು, పిల్లలు లేరు, భార్య లేదు, చూసుకునేవారు లేరు, ఎవ్వరు లేరు, ನೋಡೋರಿಲ್ಲ, ಪರಾಮರಿಸೋರಿಲ್ಲ, ಆದರಿಸೋರಿಲ್ಲ. ఆయన మాతో అన్న మాట ఏంటో తెలుసా? ಅವ್ರು ಹೇಳಿದ ಒಂದು ಮಾತೇನು ಗೊತ್ತಾ? డాడీ అని పిలుస్తారు సేవకుల్ని, అందరూ నన్ను మమ్మీ అని పిలుస్తారు. ಕರೀತಾರೆ ಗೊತ್ತಾ? ಡ್ಯಾಡಿ ಅಂತ ಕರೀತಾರೆ. డాడీ, నేను ఒకవేళ చనిపోతే, ನಾನು ಒಂದು ವೇಳೆ ಸತ್ತು ಹೋದ್ರೆ నీ చేతుల మీద నా కార్యక్రమం చేయవా? ನಿಮ್ಮ ಕೈಗಳಿಂದ ನನ್ನನ್ನು ಅಂತ್ಯ ಸಂಸ್ಕಾರ ಮಾಡ್ತೀರಾ? ఆయన చాలా మంచి గొప్ప టీచర్, 35 సంవత్సరాలు టీచర్ గా చేశారు. ಅವರು వయస్సుನಲ್ಲಿ 35 ವರ್ಷ టీచర్ ಆಗಿ ಕೆಲಸ ಮಾಡಿದಂತವರು. చూడండి, సమస్యలు ఇంట్లో ఒక క్రైస్తవ స్త్రీ చక్కగా ఉంటే, ఒక క్రైస్తవ కుటుంబం కలిసి ఉంటే అలాంటి పరిస్థితులు వస్తాయంటారా? ನಿಜವಾದ ಕ್ರೈಸ್ತ ಸ್ತ್ರೀಯಾದವಳು ನೀನು ದೇವರನ್ನು ನಂಬಿಕೊಂಡು ದೇವರ ಆತ್ಮದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟು ನಡೆದರೆ ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಾ? ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ಈ ಸಮಯದಲ್ಲಿ ಬಿಟ್ಟು ನಾನು ಅಲ್ಲಿ ಹೋದಾಗ 4, 5, 6 ఈ నెలలోనే 4, 5 తారీఖులు వేరే దగ్గర మొదటి 2 రోజులు పొదలిలో, 4, 5, 6 బెంగళూరులో ఉన్నాము. 7, 8 మా ప్రయాణం అయిపోయింది. 9వ తారీఖు ఉదయం మేము చూస్తే సడన్గా లేచినట్టే లేచి హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. ನೋಡಿ, ಆಕೆ ಅವರು ಸಹ ನಾನು 9ನೇ ತಾರೀಕು ಹೋಗುವಾಗ
ಅಲ್ಲಿ ಏನಾಗಿದೆ, ನಾವು ಎದ್ದಂಗೆ ಎದ್ರು ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಆಗಿ ಅವರು ಏನಾದ್ರು ಸ್ಟ್ರೋಕ್ ಆಗಿ ಸತ್ತೋದು. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. ಎಂತ ಭಯಂಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿದೆ. ఎవ్వరు కూడా చూసుకునేవారు లేరు. ಯಾರು ಅವ್ರನ್ನ ನೋಡ್ಕೊಳ್ಳೋರೇ ಇಲ್ಲ. అప్పుడు వాళ్ళకు తెలిసిన ఒక అంటే వాళ్ళ అక్క అంట, మాకెవ్వరు తెలియదు, అక్కుందన సంగతి కూడా తెలియదు. ಅದುವರೆಗೂ ನಂಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ಅವ್ರ ಅಕ್ಕ ಅವರು ఆమె వచ్చి ఏడుస్తా ఉంది, పడి ఏడుస్తా ఉంది. ಅವ್ರು ಬಂದು ತುಂಬಾ ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಬಿಕ್ಕಿ ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు వచ్చి చూసుకుంటే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ಅಲ್ಲಿ ಬಂದು ಅವಾಗ ಹತ್ರ ಸತ್ತೋಗಿರೋ ಬದುಕ್ತಾರಾ? చెప్పండి, చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ಸತ್ತೋದರು ಬದುಕ್ತಾರಾ? అప్పుడు ఆమె ఏడుస్తుంది, నా తమ్ముడు అని ఏడుస్తుంది. ನನ್ನ ತಮ್ಮ ಅಂತ ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. చనిపోయిన వాడు తిరిగి వస్తాడా? సత్తోదరు ಮತ್ತೆ ಬರ್ತಾరా? అందుకనే మనిషి బ్రతుకున్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళని మంచిగా చూసుకోవడం మనం నేర్చుకోవాలి. ಅದಕ್ಕೆ ಮನುಷ್ಯರು ಬದುಕಿರುವಾಗಲೇ ಇರುವಂತಹ ಹಿರಿಯರಿಗೆ, ದೊಡ್ಡವರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳುವುದನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. తల్లిని ఒకేలాగా చూసుకునే కోడళ్ళు ఉండాలి. ತಾಯಿಯಾದವಳು ಮಗಳ ಸೊಸೆಯನ್ನು ಮಗಳ ತರ ನೋಡ್ಕೋಬೇಕು. అత్తని చూసుకునే కోడళ్ళు కూడా ఉండాలి. ತಾಯಿ ತರ ನೋಡ್ಕೊಳ್ಳುವಂತ ಸೊಸೆಯೂ ಆಗಿರಬೇಕು. బిడ్డను ఒక తల్లిగా ఎలా చూసుకుంటున్నారో కోడల్ని కూడా అలాగనే తల్లిగా చూసుకునే వారిగా ఉండాలి. ಒಂದು ಮಗಳನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಒಂದು ನೋಡ್ತಾರೋ ಅದೇ ತರಾನೇ ಸೊಸೆಯನ್ನು ಸಹ ಮಗಳ ತರ ನೋಡಬೇಕು. రూతు భర్త చనిపోయాడని అత్తను విడిచిపెట్టలేదండి. ఆమె చెప్తుంది, అత్తమ్మ నీ దేశమే నా దేశం, నన్ను విడిచిపెట్టు అని నువ్వు అనొద్దు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. నీ జనమే నా జనము, నీ స్థలం అంటే నువ్వు ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటారు. నీ దేవుడే నా దేవుడు అని అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ಆ ಸೊಸೆ ಹೇಳ್ತಾ ಇದೆ, ರೂತಳು ನೋಡು ಎಲ್ಲ ಕಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಆದರೆ ನೀನೇ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅತ್ತೆ ಆಗಿದೀಯಾ. ನಿನ್ನ ಊರೇ ನನ್ನ ಊರು, భర్త చనిపోయాడని అత్తను వదిలిపెట్టలేదండి. ಆದ್ರೆ హల్లెలూయా, ಗಮನಿಸಿರಿ, ಗಂಡ ತೀರೋಗ್ಬಿಟ್ಟ ಅಂತ ಹೇಳಿ ಅತ್ತೆನ ದೂರ ಮಾಡಲಿಲ್ಲ. ಆಮೆನ್, హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్తతోనే తన జీవితం ప్రయాణించింది. చాలా మంది మామ అక్కడే ఉంటారు, ఇంట్లో మామయ్య అక్కడే ఉంటారు. చాలా మంది కోడలు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని ఊపేస్తూ ఉంటారు. ನೋಡಿ, ಎಷ್ಟೋ ಕುಟುಂಬದಲ್ಲಿ ಅತ್ತೆಗೆ ಆಪೋಸಿಟ್ ಆಗಿ ವಿರೋಧವಾಗಿ ಕಾಲ ಮೇಲೆ ಕಾಲ ಹಾಕೊಂಡು ಸೊಸೆ ಇರ್ತಕ್ಕಂಥವರಾಗಿದ್ದಾರೆ. అవునా కదా? ಹೌದಾ ಇಲ್ವಾ? చాలా మంది అలానే ఉన్నారు. ಸುಮಾರು ಜನ ಆ ರೀತಿಯಾಗಿ ಇದ್ದಾರೆ. పెద్ద చిన్న తేడా ఏమీ లేదండి. ఇష్టం వచ్చినట్టు జీవించడం, ఇష్టం ఉన్నట్టు బ్రతకడం. మనం ఒక కూర వేసుకొని తింటే వాళ్ళకు వేరే కూర వేసి పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ನಾವು ಚೆನ್ನಾಗಿರುವ ಒಳ್ಳೆ ಅಡಿಗೆಗಳನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂತೀವಿ, ಅವರಿಗೆ ಯಾವುದೋ ತಂಗಳೋ ಪಂಗಳೋ ಯಾವುದೋ ಒಂದು ಸಾರು ಮಾಡಿಕ್ತೀವಿ. అలాంటి జీవితాలను దేవుడు ఎన్నటికీ ఇష్టపడరు. ಆ ರೀತಿಯಾಗಿರುವಂತ ಜೀವಿತ ದೇವರು ನಿಶ್ಚಯವಾಗಿ ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ. నీకున్న ప్రేమ బయట ఒకలాగే ఉండాలి, లోన కూడా ఒకేలాగా ఉండాలి. ನಿನ್ನಲ್ಲಿರೋ ಪ್ರೀತಿ ದೇವರ ಮುಂದೆ ಹೇಗಿರುತ್ತೋ ಹೊರಗಡೆ ಜನಗಳ ಮುಂದೇನು ಸಭೆಯೊಳಗೂ ಹಾಗೇ ಇರಬೇಕು. అందరూ చూసినప్పుడు ఒకేలాగా ఉండాలి, ఎవరు లేకున్నా ఒకేలాగా ఉండాలి. ಎಲ್ಲರೂ ನೋಡೋ ತರಾನು ಒಂದೇ ತರಾನೇ ಪ್ರೀತಿ ಇರಬೇಕು, ಯಾರು ಇಲ್ಲದೆ ಇದ್ದಾಗಲೂ ಅದೇ ಪ್ರೀತಿ ಇರಬೇಕು. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతారు. ಅಂತವರನ್ನ ದೇವರು ఇష్టపಡುವರಾಗಿದ್ದಾರೆ. ఆ తాతయ్య చనిపోయినప్పుడు మా వల్ల కాలేదు, ఇంట్లో అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ಅಮ್ಮಮ್ಮ ತಾತಯ್ಯವರು ತೀರೋದಾಗ ಅಲ್ಲಿ ಇರುವಂತಹ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ಇರುವಂತಹ ಎಲ್ಲರೂ ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ ఉన్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ కూడా వారి వల్ల అవ్వట్లేదు. డాడీ ఇలా అవుతే మమ్మల్ని కూడా ఇలానే చేస్తావా, మమ్మల్ని తీసుకొని వెళ్తావా, నీ చేతులతో చేయవా అని మాటలు మేము విన్నామండి వారి నోటి నుండి. ಅಲ್ಲಿರುವ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ಇರುವಂತ ಎಲ್ಲರೂ ಹತ್ಕೊಂಡು, ಡ್ಯಾಡಿ ನಮ್ಮನ್ನು ಈ ರೀತಿಯಾಗಿ ನಿಮ್ಮ ಕೈಯಿಂದನೇ ಅಂತ ಸಂಸ್ಕಾರ ಮಾಡ್ತೀರಾ ಅಂತ ಹೇಳಿ ಅಳ್ತಾ ನಮ್ಮನ್ನ ಕೇಳ್ಕೊಂಡು. ఎలా జరిగిందో తెలుసా? ఆ కార్యక్రమం అంతా ఒక పెళ్లి జరిగినట్టు జరిగింది. ಒಂದು ಒಳ್ಳೆ ಮದುವೆ ನಡೆದಂಗೆ ಒಂದು ಸಮಾರಂಭ ಅಲ್ಲಿ ನಡೆಯಿತು. సేవకుడికి దేవుడిచ్చిన ప్రేమను పట్టుకొని అలాంటి వారి కొరకు దేవుడు సేవకుని నిలబెట్టి ఉన్నారండి. ಆ ದೇವರ ಸೇವಕರಲ್ಲಿ ಇದ್ದಂತಹ ಪ್ರೀತಿಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಅಲ್ಲಿರುವಂತವರು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಅಂತ್ಯ ಸಂಸ್ಕಾರ ಮಾಡಿದ್ರು. తల్లి లేని తనకు తల్లి విలువ బాగా తెలుసు సేవకుడికి. ನೋಡಿ, ತಾಯಿ ಇಲ್ಲದೆ ಇರುವಂತವರಿಗೆ ತಾಯಿ ಇಲ್ಲದೆ ಇರುವಂತಹ ನೋವು ಎಂತದ್ದು ಎಂಬುದಾಗಿ ಸೇವಕರಿಗೆ ಗೊತ್ತು. అందుకనే అందరిలో తన తల్లిని చూసుకుంటా ఉంటారు. చిన్న వయసులో 3 years బాబు ఉన్న 3 సంవత్సరాల బాబు ఉన్నప్పుడు అమ్మ చనిపోతే అనాథ శరణంలో పెరిగారు సేవకుడు. ನೋಡಿ, ಚಿಕ್ಕ 3 ವರ್ಷ ನಮ್ಮ ಸೇವಕರಿಗೆ 3 ವರ್ಷ
ಇರುವಾಗಲೇ ತಂದೆ ತಾಯಿ ಎಲ್ಲರೂ ತೀರು ಹೋಗ್ತಾರೆ, ಅನಾಥರಾಗಿ ಬೆಳೀತಾರೆ. అమ్మ రూపం ఎలా ఉంటుందో తెలీదు, ತಾಯಿ ಹೆಂಗಿದಾರೋ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, అమ్మ గోరుముద్ద ఎలా ఉంటుందో తెలీదు, ప్రేమ ఎలా ఉంటుందో ಅವರ తెలీదు. ಪ್ರೀತಿ ವಾತ್ಸಲ್ಯ ಏನಂತ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అందుకనే వారిలోనే అమ్మని నాన్నని చూసుకుంటూ ఉంటారు. ಅವರು ಈ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ತಂದೆಯನ್ನು ತಾಯಿಯನ್ನು ಅವರ ಮುಖ ನೋಡ್ಕೊಂಡು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. అందుకనే మాకు ఎంత కష్టమైనా సేవకుడు చెప్పే మాట ఒకటే తెలుసా, నేను కొన్నిసార్లు అంటూ ఉంటాను, మన వల్ల కాదు. ఎందుకంటే ప్రతిరోజు పోషించడం, వారిని ముందుకు తీసుకువెళ్ళడం చాలా కష్టమైన తరం, అంటే చాలా కష్టం. ఆ సమయంలో సేవకుడు అంటాడు, దేవుడు నడిపిస్తాడు, ఇది దేవునిది. ఆమె నడిపించేవారు ఆయన. ವೃದ್ಧಾಶ್ರಮ ನಡೆಸುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತುಂಬಾ ಇಕ್ಕಟ್ಟು ಕಷ್ಟ ಆಗ್ತದೆ, ಹಣದ ಸಮಸ್ಯೆಗಳು, ಆಹಾರದ ಸಮಸ್ಯೆಗಳು ಬರ್ತವೆ. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ದೇವಸೇವಕರು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾರೆ, ఆయన నడిపిస్తారు, ದೇವರು ನಡೆಸುತ್ತಾರೆ, ఆమేన్. ఆయన నడిపిస్తారు, ದೇವರು ನಡೆಸುತ್ತಾರೆ, ఆయన సహాయం చేస్తారు, ದೇವರು ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రతిరోజు ఏది కావాలన్నా మోకరించి ప్రార్థన చేసి పొందుకునే అనుభవం మాది. ದೇವರ ಬಳಿಯಲ್ಲಿ ತಗ್ಗಿಸಿ ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ದೇವರು ಎಲ್ಲ ಅವಶ್ಯಕತೆಯನ್ನು ಸಂಧಿಸುವರಾಗಿದ್ದಾರೆ. ఈ ధన్యతను దేవుడు మాకు ఇచ్చారండి. ದೇವರು ಅವಶ್ಯಕತೆಯನ್ನು ಪೂರೈಸುವರಾಗಿದ್ದಾರೆ. చూడండి, కొన్ని రోజులు మాతో ఒక 5 సంవత్సరాలు ఉన్న తాత 5 సంవత్సరాలు మాతో ఉన్నాడు. ఆయనను మేము మర్చిపోలేకపోయాం, ఆయన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాం. ఇంకా బంధువులు అందరూ ఎలా మర్చిపోయారండి కదా. ఆయనకి ఎంత వేదన ఉండాలి లోపల, అవునా కదా. అందుకనే మనిషి బ్రతుకున్నప్పుడే మనిషిని మంచి చూసుకోవాలి. ಗಮನಿಸಿ, 5 ವರ್ಷ ಅವ್ರು ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ವೃದ್ಧಾಶ್ರಮದಲ್ಲಿ ಇದ್ದಾಗ ಅವ್ರನ್ನ ನಾವು ಮರೆಯೋಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಅವ್ರ ಕಷ್ಟನ ಮರೆಯೋಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಅವ್ರ ನೋವನ್ನ ಮರೆಯೋಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಾನು ನಿಮಗೆ ಹೇಳೋದು, ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಕೊಟ್ಟಂತ ನಿಮ್ಮ ಹಿರಿಯರು, ಪೋಷಕರು ಯಾರೇ ಆಗಿರಲಿ, ಅವ್ರನ್ನ ಚೆನ್ನಾಗಿ నీ భార్యనైనా భర్తనైనా బ్రతుకున్నప్పుడే బాగా చూసుకోవాలి. ನಿನ್ನ ಗಂಡ ಆಗಲಿ, ಹೆಂಡತಿ ಆಗಲಿ, ಅಜ್ಜಿ ಆಗಲಿ, ತಾತ ಆಗಲಿ, ತಂದೆ ಆಗಲಿ, ತಾಯಿ ಆಗಲಿ, ಬದುಕಿರೋವಾಗಲೇ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೋ. నీకు ఇచ్చిన పిల్లల్ని వారు బ్రతుకున్నప్పుడే బాగా చూసుకోండి. ನಿನಗೆ ಕೊಟ್ಟಂತ ಮಕ್ಕಳನ್ನ ಬದುಕಿರೋವಾಗಲೇ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೋ. నీకున్న తల్లిదండ్రులను మంచిగా ఉన్నప్పుడే చూసుకోండి. ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳು ಚೆನ್ನಾಗಿರೋವಾಗ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೋ. నీకున్న అత్త మామని వారు నీతో ఉన్నప్పుడు మంచిగా చూసుకో. ಅತ್ತೆ ಮಾವ ಇವ್ರನ್ನ ಚೆನ್ನಾಗಿ ಪ್ರೀತಿಯಿಂದ ನೋಡ್ಕೋ. వారు చనిపోయిన తర్వాత వారి కొరకు నువ్వు ఏడుస్తే ఏది రాదు. ಸತ್ತೋದ ಮೇಲೆ ಬಿಕ್ಕಿ ಬಿಕ್ಕಿ ಹತ್ತರ ಏನು ಲಾಭ? నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండాలి. నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్న వారిని అదే ప్రేమతో, అదే ప్రార్థన పూర్వకంగా నడిపించే స్త్రీగా ఉండాలి. ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಉಳ್ಳ ಸ್ತ್ರೀ ಆಗಿದ್ದರೆ, ಭಕ್ತಿ ಉಳ್ಳ ಸ್ತ್ರೀ ಆಗಿದ್ದರೆ, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಗೌರವ ಕೊಡುವ ಸ್ತ್ರೀ ಆಗಿದ್ದರೆ, ನಿನ್ನನ್ನು ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನ ದೇವರ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಒಳ್ಳೆ దేవుని ರೀತಿಯಲ್ಲಿ పైన ಬೆಳೆಸು. ఆధారపడితే, దేవుని ఆశ్రయిస్తే, దేవుని వైపు చూస్తే, చివరిగా కోడలు తనతో ఉంది. దాని తర్వాత నయోమి జీవితం ఎలా అయిందంటే చిగురించడం మొదలు పెట్టిందండి. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿ, ದೇವರನ್ನು ದೃಷ್ಟಿಸಿ ನೋಡಿ, ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಕೊಂಡು ದೇವರ ಆಲೋಚನೆ ಪ್ರಕಾರ ನಡೆದಿದ್ದರಿಂದ ಅವರ ಕುಟುಂಬವನ್ನು ಮತ್ತೆ ಕಟ್ಟುವ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ಆಮೆನ್, 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 ಆಮೆನ್.